పెడుతున్నావు? లేదు, ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా బంగారం. ఏంటి రోజు స్పెషల్ ప్రేమ? పైన ఎండగా ఉంది కదా, నోట్లో ఐస్ పెడితే చల్లగా ఉంటుందని. నిన్నటికంటే మొన్నటికంటే ఈరోజు చాలా బాగున్నావు. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది బంగారం. అది న్యాచురల్గా. ఇంతకీ ఏంటి సంగతి? ఇక్కడి దాకా తీసుకొచ్చావు? ఏం లేదు బంగారం, మనోళ్ళు రిసార్ట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నారు, నువ్వు రావాలి. ఏం ప్లాన్ చేశారు అక్కడ? అబ్బే స్పెషల్ ప్లాన్లు ఏం లేవు, జస్ట్ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బిర్యానీ తిని అలా ఎంజాయ్ చేసి రావడమే. అక్కడ పిచ్చి పిచ్చి పనులే ఉండవుగా? నీ మీద ఉట్టు ఏముండవు. నేను అలాంటి ఒప్పుకుంటానా బంగారం? అలాంటివంటే ఏంట్రా? అదే నువ్వు అన్నావు కదా ఏదో పిచ్చి పిచ్చి పనులని, అలాంటివని నా ఉద్దేశం. అయితే ఓకే. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్ గా గొడుగు పెట్టావు? ఎండకి నువ్వు కందిపోకూడదని. నువ్వు కూడా గొడుగు కిందకి రావచ్చుగా. నీకు నీడగా ఉండడమే నా అదృష్టం. అయినా నువ్వు సుకుమారి కదా, నాదే ఉంది. నాకు ఎండైనా వానైనా రెండూ ఒకటే. శృతి 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 పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. నేనున్నా కదా బంగారం. అందుకే నా భయం. అంటే నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. లేకపోతే మన వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్దామా? అక్కడేం చేద్దాం? తిండో, కూల్ డ్రింకులు తాగడం, స్పెషల్గా థమ్స్అప్ తాగుదాం. ఓకే? అదేదో ఇక్కడే చేయొచ్చుగా. బంగారం బంగారం బంగారం, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వు రాకుండా నేను వెళ్ళా అనుకో, అక్కడ వాళ్ళ గురించి ఏమనుకుంటారు? వేస్ట్ ఫెలో, చెత్త ఫెలో, దేనికి పనికిరాడు అనుకోరు. అలా అంటే నేను హట్ అయిపోయి ఆ హట్టింగ్లో నేనేం కోసుకుంటాను నాకే తెలియదు. ఇదిగో నువ్వు వస్తాయని చెప్పు బంగారం. ఇది అన్నం పెట్టు బంగారం. ఇదిగో ఇది అన్నం. ఇది అన్నం. అప్పుడు నువ్వు వస్తావు, నువ్వు వస్తున్నావు, నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చాను. అబ్బా ప్లీజ్. సరే వస్తాను. అంజలి, మన వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఏం పార్టీ? అంటే ఏం లేదు, తినేసి కాసేపు సరదాగా డాన్స్ చేయడం అంతే. కాదనుకు ప్లీజ్, కాదనుకున్నా ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. yes thank you. నీకోసమే తెచ్చాను కౌసు. ఏంటి తొందర పెడుతున్నావు? ఏరా అన్ని తొందరేనా నీకు? మొన్న ఒక గంట లేట్ అయినందుకే గోలు గోలు చేసావు. ఇది నీ మెడకి చాలా బాగుంటుందని. ఇది అలంకరించాల్సింది నువ్వు కాదురా. ఏంటి కౌసు ఆలోచిస్తున్నావు? అదేం లేదు, ఇప్పుడు బాగుండదులే. ఇవన్నీ జరగాలంటే మ్యారేజ్ అవ్వాలిగా. నెక్స్ట్ స్టెప్ మంది అదేగా కౌసు. అదే అనుకో. ఏ ఆగలేకపోతున్నావా? నీకోసం నేను ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను కౌసు. నువ్వు లేక ఒక క్షణం కూడా ఉండలేను. రోజు కలుస్తూనే ఉన్నాం కదరా, ఏదో ఒక కెమిస్ట్రీ జరుగుతూనే ఉంది కదా. నీకోసం ప్రాణమైనా ఇస్తా. అదొద్దులే, నీ దగ్గరే ఉంచుకో. అంతకంటే విలువైంది నేను నీకు ఇస్తాను. నీ ప్రేమ కంటే విలువైనది నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధం. అంత పెద్ద మాటలు వద్దులే గాని, రేపు మన వాళ్ళకు పార్టీ అరేంజ్ చేస్తున్నారు, దానికి మనం వెళ్తున్నాం. నువ్వేం చెప్తే అదే. నీకు త్వరలో జీవితాంతం మర్చిపోలేని ఒక గిఫ్ట్ ఇస్తాను. ఈ జన్మకు నువ్వే నాకు పెద్ద గిఫ్ట్. వెళ్దాం. వీడికి హ్యాండ్ ఇస్తే పిచ్చోడైపోతాడేమో. వీడు వేస్ట్ గడరా. మన కోరికలన్నీ తీర్చుకోవాలరా. ఇన్నాళ్ళు మనల్ని ఏటీఎం లా వాడుకున్నారు, కసి తీరా అనుభవించి వదిలేయాలి. కరెక్ట్ మా. మొన్ననే 1,00,000 రూపాయలు నా దగ్గర లూటీ చేసిందిరా మామా. 2 పనుల మీద వచ్చాను. ఒకటి నిన్ను చూడ్డానికి. ఇది బుస్సు కాదురా, నీ మీద ఒట్టు. ఆ ఒట్టేదో నీ మీద వేసుకోవచ్చు కదమ్మా. నా ఒట్టు నా మీద వేసుకుంటే థ్రిల్ ఉంటుందిరా. అవునులే, మీ అబద్ధాలకు బలయ్యేది మా అబ్బాయిలమే కదా. అదేంట్రా అంత మాట అన్నావు? ఏది భరించాలన్నా మీరేగా. అబ్బా మాటలు మాత్రం భలే చెప్తారు మీరు. సర్లే గాని రెండో విషయం ఏంటి? గోగుతున్నావు ఏంటి చెప్పు. కొంచెం అమౌంట్ కావాలరా. ఎంతేంటి? నాకు కాదురా, నా ఫ్రెండ్కి. ఓహో మీ ఫ్రెండ్కా? అంత ఈజీగా తీసుకోకరా బాబు, అదంటే నాకు ప్రాణం. అంటే నేను బకరానా? అవును. అవునా? అవునని నేను ఎలా చెప్పగలనురా? బతికించాలేవే తల్లి, చెప్పు ఇంకా. మా ఫ్రెండ్కి. నీ ఫ్రెండ్కి? పాపం రా, తన కిడ్నీ పాడైంది. అవునా? ఇప్పుడు ఎంత కావాలంటే? 1,00,000 రా. 1,00,000?
ఇంత షాకింగ్ న్యూస్లు చెప్తే గుండె ఆగిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అందుకేగా గుండె నొప్పి టాబ్లెట్ వేసా. నువ్వు మామూలు దానివి కాదే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా. అది కాదురా, అదంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. సేవ్ చేసుకుని మొత్తానికి ఒకేసారి టెండర్ పెట్టావుగా. పద ఎక్కడికి రా? ఏటీఎం సెంటర్కి గీయకాలుగా. మరి షార్ట్ వేసుకోవా? వేసావు ఒక పెద్ద షాటు. రాజుల సొమ్ము రాళ్ల పాలు, మా అబ్బాయిల సొమ్ము మీ అమ్మాయిల పాలు. పద. అవునరా, వీళ్ళ చుట్టూ తిరగలేక చచ్చాం, తినిపించలేక చచ్చాం. వీళ్ళ వల్ల టైం బొక్క, మనీ బొక్క, హెల్త్ కూడా బొక్క. 3 పువ్వులు 6 కాయలు మామ, కరెక్ట్ గా చెప్పావు. రే ఏం మాట్లాడుతున్నారా? తప్పురా, ప్రేమించి మోసం చేయకూడదు. నువ్వు మడి కట్టుకుని పప్పు సుద్దలా కూర్చో. ప్రతి నెల నీ శాలరీతో నీ కౌసికి జ్యువెలరీ కొని పెడుతుండు. ఆఖరికి టీ తాగడానికి కూడా పైసలు లేక బేకారం అయిపోతావు తెలుసా? మనం తుమ్మెద లాంటి వాళ్ళం విప్రో. ఒక పువ్వు నుండి ఇంకో పువ్వుకి జంపు చేస్తూ ఉండాలి. ఏం చెప్పావురా? ఫైనల్ గా ఫ్రెష్ అమ్మాయిని చూసుకుని బాగా కట్నం తీసుకుని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవాలి. మరి ఆ అమ్మాయిల పరిస్థితి ఏంట్రా? వీడెవడరా బాబు, ఏ బక్రాలో బలైపోతారు. లెట్స్ గో మ్యాన్. కాదనరా. ఏంటి రాజా, యూత్ ఇలా ఉంది? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి రాజా? హే, రేపు పార్టీకి అందరు రెడీగా? యా. పార్టీకి మనల్ని ఒప్పించడంలో మన లవర్ సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. రండి, ఆల్రెడీ మనం పార్టీకి ప్రిపేర్ అయ్యి ఉన్నామని వాళ్ళకి తెలియదు. తెలిస్తే గుండాగి చేస్తారేమో. చూడే, మగాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. తర్వాత బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకొని డస్ట్బిన్ లో పడేయాలి. అవునే, తాజా కూరగాయలను చూసి సెలెక్ట్ చేసుకున్నట్టు ఫ్రెష్ అండ్ రిచ్ కుర్రాన్ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఎస్, దిస్ ఇస్ నౌ డేస్ కాన్సెప్ట్. అబ్బా, ఏం చెప్పావే అంజలి, నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే మీరు నిజంగా ప్రేమించట్లేదా? ఆ, వాళ్ళని వాడుకోవాలనే ప్రేమించాం. పాపం పిచ్చోళ్ళైపోతారే. అవని మనకేంటి? అయితే హ్యాండ్ ఇస్తారా? యా, అంతే కదా. పాపమే. నువ్వు మాత్రం మీ వాణ్ణి వదిలేదనుకో, నీ జీవితం గోవిందా గోవిందా. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వెళ్దాం పదండి. పదండి. సరే. ఇదేంటి రాజా, షాకు మీద షాకు? అమ్మాయిల మైండ్ సెట్ కూడా ఎలా ఉందేంటి రాజా? ఇదేంటి ఇలా ఉన్నారు మన భావి పౌరులు? దేవుడా! ఏంట్రా పొట్టోడా, శోభనానికి ఏర్పాటు చేసినట్టు చేసావు? పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అనేది కాదు ముఖ్యం, గట్టిగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంట్రా అది? అదే బాడీ. పార్టీ పేరుతో ఏదోటి చేస్తున్నారు, మనం కూడా ఏదోటి చేస్తే బాగుంటది కదా అని. చంపుతా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని. ఏదైనా ఆఫ్టర్ మ్యారేజ్ జరగాల్సిందే. సరే నేను వెళ్తా. నువ్వు దాన్ని మరి జోకు చేశాను బంగారం. ఏంట్రా, నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ డైలాగ్ నాదిరా. విప్రో, కొంచెం అడ్వాన్స్ అవ్వరా. సరే ఓకేరా. ఈ సెటప్ అంతా ఏంటి? నీకోసమే అంజు చిన్న పార్టీ ఏర్పాటు చేశానా. భారీగానే ఏర్పాటు చేసావు.
తాగు తాగు తాగు. కావాలని తొందరపడ్డాం మేడం. ఎప్పుడూ అమ్మాయిల్ని యూజ్ చేసుకుని అబ్బాయిలు హ్యాండ్ ఇస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే తప్పేంటి? వాళ్ళు తిరిగితే శీలం పోనప్పుడు మనకెందుకు పోతుంది? అందరూ ఒకటేగా. అందుకే మేమే వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. ఎనీవే టేక్ కేర్. మన బాయ్ ఫ్రెండ్స్ మన వెంట పడకూడదంటే వెంటనే సింబల్ మార్చేయాలి. అవును, మార్చేద్దాం. ఏంటే సిమ్ములు మారుస్తున్నారు? అవునే, వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. పాపం పిచ్చోళ్ళు అయిపోతారే. అవ్వాలనేగా హ్యాండ్ ఇచ్చేది. హ్యాండ్ ఎవరిచ్చినా బ్యాండ్ పడేది మనకే. అందుకే అమ్మాయిని అరిటాకుతో పోల్చారు. అరిటాక ఆవకాయ ఐరన్ అని నిరూపిస్తాం. అంటే నువ్వు మార్చవా? నేను మార్చను. వీరబాబుతోనే నా లైఫ్. నీ కర్మ. ఇక నుండి మనం గెటప్స్ మారుద్దామే. లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మావా, సూపర్. అవునరా, చాలా థ్రిల్గా ఉందిరా. 3 పువ్వులు 6 కాయలు కాదు, 24 కాయల్లా ఉంది మావా. ఏనుగుల్ని మేపినట్టు మేపాం. నాళ్ళకు పని పూర్తయింది. సిమ్లు మార్చేయండి రా బాబు, లేకపోతే శీలం పోతే జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అయి వెంట పడతారు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. అవునరా మామ. సిమ్ములే కాదు, మన అడ్రస్లు కూడా మార్చాలి రోయ్. తప్పురా, అలా చేయకూడదు. తప్ప తొక్క, నువ్వు మార్చవా? నాది సిన్సియర్ లవ్ రా, నేను మార్చను. రేయ్, మా అడ్రస్ మొత్తం చెప్పకు రోయ్. ఏంటి కౌజుకేనా? లిఫ్ట్ చేయట్లేదు కదా? ఛార్జింగ్ అయిపోయిందిరా. నీ సెలక నీ లవర్ సెలక? దీంట్లో ఫుల్గా ఉంది కదరా. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందిరా. ఎలా చెప్తున్నావురా? సెల్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టేగా. హలో, నీ కౌసు మీద అంత నమ్మకం? తనే స్విచ్ ఆఫ్ చేసిందేమో. చెయ్యదు. సిమ్ వచ్చిందేమో. మార్చదు. నాకు ఒకటే, తనకు ఒకటే. రేయ్, ఆ ఒక్కటి గురించి ఆపరా బాబు. ఈ కళ్ళతో మేము చూస్తాంగా. పదండ్రా.